వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో సంస్థ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. జస్ట్ మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఒకవేళ మీ దగ్గర రెజ్యూమ్ లేకపోయినా రెజ్యూమ్ ఇందులోనే క్రియేట్ చేసుకుని డైరెక్ట్ గా అప్లోడ్ చేయవచ్చు అనమాట. మీరే మీ మొబైల్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. సో క్రియేట్ వైజ్ సంస్థ గ్రాఫిక్ డిజైనర్ అండ్ ఇలిస్ట్రేటర్ పోస్టులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తును ఆహ్వానిస్తుందండి. ఈ గ్రాఫిక్ డిజైన్ పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అలాగే ఫ్రెషర్స్ యువతకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. సో ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల పాటు ఇంటి నుంచి పనిచేసే అవకాశం పొందడంతో పాటు నెలకు 40,000 వరకు కూడా స్టైపెండ్ అందుకుంటారు. మొత్తం కూడా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా అని లైట్ తీసుకోవద్దు. సో ఇప్పుడే వెంటనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ ఛాన్స్ అయితే మళ్ళీ రాదనమాట. వెంటనే కూడా మనకి ఆగస్టు 31 అంటే ఈ మంత్ లాస్ట్ వరకు కూడా టైం ఉంది. అలా అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇది జస్ట్ మనకి 6 months వరకు మాత్రమే వర్క్ ఉంటుంది అనమాట. మంచి సాలరీ 40,000 ఫర్ మంత్లీ 40,000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు ఇంటి దగ్గర ఉండి. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఓవర్ వ్యూ చూసేద్దాం. అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేయచ్చు. ముందుగా సంస్థ వచ్చేసరికి క్రియేట్ వైజ్ అనమాట. అందులో ఇంటర్న్షిప్ పేరు వచ్చేసరికి గ్రాఫిక్ డిజైనర్ మరియు ఇలిస్ట్రేటర్, అంటే ఇందులో ఇంటర్న్షిప్ పోస్టులు అండి. పనిచేసే ప్రదేశం వచ్చేసరికి ఇంటి దగ్గర నుంచే వర్క్ అనమాట, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ వ్యవధి వచ్చేసరికి 6 months వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాలరీ వచ్చేసరికి మనకి 40,000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఆగస్టు 31 వరకు కూడా ఉంది, కానీ అప్పటి వరకు వెయిట్ చేయవద్దు. మొత్తం వేకెన్సీస్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానీ దీనికి ఉండవలసిన స్కిల్స్ ఏంటనేది కూడా ఇక్కడ చూసేయండి. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఉండవలసిన స్కిల్స్ కూడా ఇవన్నమాట. అడాబ్ ఇలిస్ట్రేటర్, అడాబ్ ఇన్ డిజైన్, అడాబ్ ఇన్ ఫోటోషాప్ గురించి, కాన్వా గురించి, కొరెల్ డ్రా గురించి, ఫిగ్మా గురించి, గ్రాఫిక్ డిజైనర్, లోగో డిజైన్. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇందులో ఏదో ఒక స్కిల్ అయినా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో మెయిన్ క్వాలిఫికేషన్ ఏమీ లేదు, జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న స్కిల్స్లో ఎనీ 2 స్కిల్స్ అయినా మీకు దగ్గర ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో మనకి ఓపెన్ చేయగానే అప్లై లింక్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్ పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే సంస్థ యొక్క పేరు అండ్ సాలరీ ఎంత ఉంటుంది, లాస్ట్ డేట్, వర్క్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇప్పటి వరకు మనం చూసాం కదా, గ్రాఫిక్ డిజైనర్ సంస్థ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ స్టార్ట్ ఇమీడియట్లీ, 6 months డ్యూరేషన్, ఆగస్టు 31 వరకు కూడా టైం ఉందన్నమాట. కానీ అప్పటి వరకు వెయిట్ చేయవద్దు. ఇక్కడ చూడండి 234 అప్లికేట్స్, అంటే 234 మెంబర్స్ ఇప్పటికే అప్లై చేసుకున్నారనమాట. మరి ఇంతమంది అప్లై చేసుకున్నారు కదా, మనం అప్లై చేసుకుంటే జాబ్ వస్తుందా అనుకోవచ్చు. జస్ట్ మీ యొక్క రెజ్యూమ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది కాబట్టి అప్లై చేసుకోండి. బై లక్ జాబ్ రావచ్చు. అలాగే ఇంకా వేకెన్సీస్ ఉన్నా కూడా రిమైనింగ్ మెంబర్స్ని అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. కానీ వెంటనే క్లిక్ చేయొద్దు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చెక్ చేసుకోండి. చూడండి, అబౌట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ గురించి డీటెయిల్ గా ఇచ్చేసారనమాట. సో మీ దగ్గర ఉండవలసిన స్కిల్స్ ఏంటి, అలాగే వాటికి సంబంధించిన వర్క్ ఏంటి అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని కూడా మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయగానే అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఒకసారి స్క్రోల్ చేసి ఏంటి వర్క్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ క్లియర్ గా చెక్ చేసుకోండి. అలాగే స్కిల్స్ రిక్వైర్డ్, మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి, అలాగే హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్ గా క్వాలిఫికేషన్ ఉండాలని కూడా ఏం చెప్పట్లేదండి, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ స్కిల్స్ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ 6 months వరకు వర్క్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఈ జాబ్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే అదర్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ వచ్చేసరికి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ డిజైన్స్ ప్రిఫర్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే రిటర్న్ అండ్ స్పోకెన్, మాట్లాడడం అలాగే రాయడం కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకునేటప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. లేదంటే మీరు రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయవచ్చు. అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారనమాట. మీరు ఒకవేళ 6 months వర్క్ చేసుకున్న తర్వాత పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే జాబ్ యొక్క ప్లేస్, అంటే
ఈ కంపెనీ ఏ ప్లేసెస్లో ఉంది, అలాగే జాబ్ రోల్స్ ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇంటర్న్షిప్ స్టార్ట్ అయ్యే మనకి 2019 అక్టోబర్లో స్టార్ట్ అయిందండి. ఇక్కడ మనకి అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ ఒక అప్లై నవ్ కనిపిస్తుంది, ఇక్కడ ఎండింగ్లో అప్లై నవ్ అని కనిపిస్తుంది. ఎండింగ్లో ఉన్న అప్లై నవ్ అని క్లిక్ చేయండి, ఎందుకంటే మీరు డీటెయిల్స్ అన్ని చెక్అవుట్ చేసిన తర్వాతే అప్లై చేసుకోండి. సో అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత, లేదంటే డీటెయిల్స్ అన్ని చెక్అవుట్ చేసుకొని వచ్చి అప్లై నవ్ క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట. జస్ట్ మీరు అప్లై నవ్ అని క్లిక్ చేయగానే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్, అది కూడా 10th సర్టిఫికేట్లో ఎలా అవుతుందో అదే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, మీరు ఫీమేలా మేలా అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా అడుగుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ ఫిల్అప్ చేశాను. సో అందుకే డైరెక్ట్గా అప్లోడ్ రెజ్యూమ్ అని అయితే అడుగుతుందండి. సో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇలా రెజ్యూమ్ అప్లోడ్ అని అయితే వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి ఉన్న ఫైల్స్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ ఉన్న మీ రెజ్యూమ్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు మీ యొక్క రెజ్యూమ్ లేకపోతే కనుక కొంచెం దీనికి స్క్రోల్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్లోడ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, అండ్ నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేస్తే క్రియేట్ రెజ్యూమ్ అని అయితే కనిపిస్తుందండి. దానిపై క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తాను. చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో దాని యొక్క డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ట్రైనింగ్ అండ్ కోర్సెస్, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఫిల్అప్ చేసి అప్లై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగే మనకి ఇలా అయితే రాదండి. చెప్తున్నాను కదా, నా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసాను. అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అండ్ మీ యొక్క నేమ్, అలాగే అడ్రస్, మెయిల్ ఆర్ ఫీమేల్, ప్రెజెంట్ వర్క్ అడ్రస్, ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. ఫస్ట్ అవి కంప్లీట్ చేసిన తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటుంది. ఒకవేళ మీ దగ్గర రెజ్యూమ్ ఉంటే రెజ్యూమ్ అప్లోడ్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర రెజ్యూమ్ లేకపోతే ఫామ్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ పై క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే చెప్పాను కదా, ఈ ఇంటర్న్షిప్, ఈ సంస్థ ఎక్కడ ఉంది, ఏ ప్లేసెస్లో ఉంది అనేది జస్ట్ అక్కడ ప్లస్ బటన్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, ఇక్కడ జస్ట్ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్లేసెస్ అలాగే జాబ్స్ బై టైప్ అని కనిపిస్తుంది కదా, అసలు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రెషర్స్ జాబ్ బై ప్లేసెస్ ఎక్కడ ఉంటుంది, అలాగే వాటికి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రెషర్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, అయితే మీకు సంబంధించిన వర్క్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఇస్తారు అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అలా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని, అంటే ఇప్పటి వరకు చూసిన డీటెయిల్సే చూసారు కదా, డీటెయిల్స్ అన్ని, ఈ డీటెయిల్స్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయితే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఎందుకంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. 6 months వరకు ఉన్నా కానీ నెక్స్ట్ పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ 6 months కూడా మీరు ఈ వర్క్ కంటిన్యూ చేస్తారు కాబట్టి ఈ 6 months ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. 6 monthsే కదా అని లైట్ తీసుకోవద్దు. ఈ 6 monthsలో మనకి 40,000 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు ఫర్ మంత్లీ. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.